నిజంగానే సార్. ఇప్పుడు సిట్ అదేం చిన్న చితక కూడా కాదు. సుప్రీంకోర్టు ఇది కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి ఈ స్పెక్యులేషన్స్ చేయటం కూడా కరెక్ట్ కాదని చంద్రబాబు నాయుడు గారిని కూడా సున్నితంగానే ఆయన కూడా మందలిస్తూనే ఈ స్టేట్ ఏర్పాటు చేసిన సిట్ అప్పటి వరకు చేసినటువంటి ఎంక్వైరీని కూడా స్టాల్ చేస్తూ సుప్రీంకోర్టు స్పెషల్గా తను కాన్స్టిట్యూట్ చేసినటువంటి సిట్, దాంట్లో సిబిఐ ఆఫీసర్స్ ఉన్నారు, స్టేట్ సిబిఐ వాళ్ళు ఉన్నారు, అలాగే కొంతమంది ఫుడ్ కార్పొరేషన్ దాని క్వాలిటీ చెకింగ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇంకా దీని వెనకాల కొంతమంది ఈ కెమికల్ ఇంజనీర్స్ కూడా పనిచేశారని చెప్పేసి చెప్తున్నారు. అందుగురించే ఎస్టర్స్ ఏమేం కలిపారు, కెర్నల్స్ నుంచి ఏ రకంగా ఆ ఫ్లేవర్ తీస్తారు, కలర్ ఎలా వస్తుంది, ఎమల్సిఫైయర్స్ వలన ఆ టెక్స్చర్ ఎలా మెయింటైన్ చేయగలిగారు, టెస్టులు పాస్ అయ్యేటట్టుగా ఇవన్నీ బయట పెట్టగలిగింది. సో ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ని డిస్ప్యూట్ చేసే అవకాశమే లేదు. కానీ వైసీపీ వాళ్ళు కోరుకుంటున్నారు ఇది కూడా మిస్టేక్ ఆఫ్ యాక్ట్ కింద, అంటే సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసేది మిస్టేక్ ఆఫ్ యాక్ట్ అయితే ఇంకెక్కడికి వెళ్ళాలి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళాలి. అఫ్కోర్స్ అక్కడ కూడా ఏం న్యాయం జరగట్లేదు అండి, ప్రపంచం అంతా తయారైంది. సో సార్ మరి ఇక్కడ అధికారుల వరకే బాధ్యులు చేసి అతను ఎవరో పిచ్చికి మీద బ్రహ్మాస్త్రంలాగా అతను మాత్రం హైలైట్ చేసి నిబంధనలు మార్చిన వాళ్ళని మరి దీంట్లో కదా అసలు కారణం చేయాల్సింది. సురేష్ గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. మనము ప్రతి జరిగిన సంఘటనను రాజకీయ పార్టీలకు అంటగట్టడం అనవసరం. ఎందుకంటే ఈ వ్యవస్థలో ఎట్లా ఉందంటే ఎక్కడ ప్రజాధనం ఉందో అక్కడ పంది కుక్కలు తయారవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు శ్రీవారు అనేది మీకు నాకు భయం ఉండొచ్చు. నాకు భయం అంటే నేను నమ్మకపోయినా ప్రజలందరూ గౌరవించేటువంటి ఒక దైవము కాబట్టి మనం గౌరవించాలి ప్రజల్ని. ఆ రకంగా మనకు గౌరవం ఉంది, మనం భయపడుతున్నాము, అయ్యో మనం తప్పు చేయకూడదు, చెప్పులు వేసుకొని పోకూడదు, లేకుంటే మనం పేరు వేరే రాయకూడదు, వేరే మతం వాళ్ళైతే డిక్లరేషన్ ఇవ్వాలి, ఇవన్నీ మనం అనుకుంటున్నాం. ఇప్పుడు అక్కడ పనిచేసే వాళ్లకు స్వామి ఏం చేయడు అనేటువంటిది తెలుసు వాళ్ళకు. కాబట్టి పంది కొక్కుల కంటే ఇంకా ఏ పదం పెట్టాలో కానీ ఆ రకంగా కొల్లగొట్టడం అనేటువంటిది జరిగింది. ఈ కొల్లగొట్టేది కేవలం అధికారులే చేసింటారా, నాన్ అఫిషియల్స్కు బాధ్యత ఉండదా అన్నప్పుడు నాన్ అఫిషియల్స్కు తెలియకుండా, నాన్ అఫిషియల్ జోక్యం లేకుండా, వీళ్ళ అప్రూవల్ లేకుండా అఫిషియల్స్ మాత్రమే జరగదండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక పెద్ద అవినీతి జరిగితే రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు లేకుండా ఎటు జరుగుతుంది? ఎక్కడో చోట ఏదో స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆమోదంతో లేదా ఆశీర్వాదంతోనే జరుగుతాయి. కాబట్టి టీటీడీలో జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గము లేదా ఈ రకంగా ప్రజల్ని మోసం చేయడం, భక్తుల్ని మోసం చేయడం, మత విశ్వాసాలని మోసం చేయడం, విశ్వాసం ఉండే ప్రజల యొక్క విశ్వాసాన్ని నష్టం చేయడం, ఇది చాలా పెద్ద నేరం అండి. నాకు పాయింట్ ఏమంటే ఈ పామాయిల్ తింటే ఏమవుతుంది, ఏం కాకపోవచ్చు. నేనేం పామాయిల్ తింటే ఇప్పుడు పామాయిల్ చాలామంది వాడుకుంటున్నారు, పాయింట్ అది కాదు కదా. పవిత్రమైన లడ్డు కొనుక్కొని పోతారు, దాన్ని ఊరంతా పంచుతారు. మరి అంత ఒక భక్తికి ప్రతీకగా ప్రజలు భావించేటువంటి దాంట్లో ఈ కక్కుర్తి ఎవరు పడినా కానీ శిక్షార్హులే. దీనికి రాజకీయాలకు సంబంధం లేదండి. ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ కాదు, పార్టీలు ఉన్నా పార్టీ లేకపోయినా ఎవడైనా ఈ తప్పులో భాగం ఉండేవాడిని ఎవరిని వదలకూడదు. ఇది నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు మరి కేంద్రము రాష్ట్రము అధికారులు ఉండేటువంటి సిట్టు ఇట్లెందుకు చేసింది అనేటువంటిది మీకు వచ్చే అనుమానం ఎవరికైనా వస్తుంది, నాకు కూడా వచ్చింది. అయితే ఈరోజు భారతదేశంలో లక్ష్మణ్ గారికి తెలుసు, భారతదేశ రాజకీయాల్లో ప్రతిదాన్ని శాసించేటువంటి అదృశ్యశక్తులు ఉన్నాయి. సుప్రీంకోర్టే శాసిస్తున్నారు. సుప్రీంకోర్టు పెట్టిన అధికారులు శాసించిన పెద్ద సంగతి ఏమండి? వాళ్ళు ఏమనుకుంటే ఆ పద్ధతిలో కింది వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాల్సిందే. మరి ఏ పాత్ర ఎక్కడ నిర్వహించారు, ఈ అదృశ్యశక్తుల యొక్క ప్రమేయం ఎంతుంది, ఏమిటి అనేటువంటిది. దానికి నా పాయింట్ ఏంటంటే, మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది, మన దేవాలయం, 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు, అట్లాగే తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు, కర్ణాటక నుంచి కూడా వస్తారు.
మరి ఈ భక్తులకు సంబంధించిన విషయంలో మన శక్తి ఏమైనా అయ్యా నాన్ అఫీషియల్స్ యొక్క జోక్యం ఉంది దీంట్లో అని ఆర్గ్యూ చేసినారా? చేయలేదా? లేదు నాన్ అఫీషియల్స్కు సంబంధమే లేకుండా మొత్తం అఫీషియల్సే మార్చేసినారా? ఆ, ఏది రెజల్యూషన్స్ కూడా వాళ్ళే చేసేసినారా? సంతకాలు పెట్టాలి కదా, బోర్డు మెంబర్లు సంతకాలు పెడితేనే కదా రెజల్యూషన్ అయ్యేది. లేదు ఆ రెజల్యూషన్ సంబంధం లేకుండా మధ్యలో ఇరికిచ్చినారా? అదనే చెప్పాలి మనకు. బోర్డుకు కూడా తెలియకుండా ఇంత పెద్ద కుట్ర జరిగింది అనేదన్నా చెప్పాల. బోర్డుకు తెలియకుండా ఈఓ చైర్మన్ వీళ్ళకి తెలియకుండా ఇది జరగదండి. అయితే రొటీన్ వ్యవహారాల్లో అన్నిట్లో అది ఎంత కక్కుర్తి. ఇప్పుడు నెయ్యితో తయారు చేసేటువంటి లడ్లు మనం ప్రజలకు అమ్ముతున్నాం కదా, పంచిపెట్టేది కాదు. ఆ నెయ్యి వేసి ఇంకో ₹2 ఎక్కువ తీసుకుంటే ప్రజలందరూ హ్యాపీ ఫీల్ అవుతారు కదా, తిరుపతి లడ్డుకునేటువంటి పవిత్రత కాపాడొచ్చు కదా. అట్లా చేయలేదంటే వీళ్ళకి కూడా భక్తి లేదు, డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకొని వీళ్ళందరూ చైర్మన్ల దగ్గర నుంచి ఈఓ దగ్గర నుంచి వీళ్ళందరూ, ఈఓలకు ఢిల్లీ నుంచి రికమెండేషన్ అండి. ఇక్కడ ఈఓలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయదు, ఎవరిని పెట్టాలని ఢిల్లీ నుంచి రికమెండ్ చేస్తారు. కాబట్టి అంత వాల్యుబుల్ అంత విలువైనటువంటి పోస్ట్గా భావించేటువంటి ఈఓ ఏం చేస్తున్నారు అక్కడ? వాడు గడీబిగడని పోయినాడు అక్కడ. లేదా చైర్మన్ 2 టర్మ్స్ కంటిన్యూస్గా సుబ్బారెడ్డి గారే ఉన్నారు. సుబ్బారెడ్డి గారి పాత్ర ఎంతుంది ఏమిటి నేనేం చెప్పలేను బయట నుంచి. కానీ సుబ్బారెడ్డి గారికి తెలియకుండా, ఆమోదం లేకుండా ఈ కండిషన్స్ అన్నీ మారవు. మరి ఎట్లా మారినాయి ఆయనన్నా చెప్పాలా? నాకు తెలియకుండా మారినాయి, నా సంతకం లేకుండా చేసినారన్నా చెప్పాలా? అందుకోసం ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది అరకొర రిపోర్ట్ తప్ప ఈ రిపోర్టు నాన్ అఫీషియల్ జోలికి పోలేదు అంటే విచారణ పట్లనే కొన్ని రిజర్వేషన్స్తో విచారణ చేస్తున్నారు అనేది నాకు అనిపిస్తుంది. సరే అల్టిమేట్గా కోర్టులో ఏమవుతుంది మనం ఏం చెప్పలేము. కోర్టులో పెట్టిన ప్రతి కేసు నిలబడదు, ప్రతి కేసు కొట్టేయరు. కాబట్టి ఏమైనా భక్తుల విశ్వాసాన్ని విఘాతం కలిగించడం మాత్రం మన కోర్టులో మన 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 అంతరాత్మకు తెలుసు కదా, ఇది చాలా అన్యాయం. పామాయిల్ ప్లస్ ఎసెన్స్ కలపడం ఏం న్యాయం అనేది. ఇప్పటికి కూడా సురేష్ గారిని ఇంకోటి చెప్తున్నాను, మీ ద్వారా టీటీడీ వాళ్ళు ఎవరైనా వింటూ ఉంటే, యాలకులు లవంగాలు చెత్త సరుకు నాసిరకం సరుకు తెస్తున్నారు అనేటువంటిది ఆరోపణ వచ్చింది, పత్రికల్లో వచ్చింది. మరి ఆ ఈఓ ఇప్పుడైనా మేల్కొని, ఎందుకంటే ఒక డ్యూటీలో మనం ఉంటున్నప్పుడు ఆ డ్యూటీలో న్యాయం చేయాల్సిన బాధ్యత మంది. ఒకవేళ చైర్మన్ బోర్డు మెంబర్లు చెప్పినా ఈఓ కవచంలాగా నిలబడాలా. నో నో నో, తిరుపతి యొక్క పవిత్రతను కాపాడే డ్యూటీ నాది, మీరు ఏం తీర్మానం చేసిందని ఒప్పుకోను, నేను గవర్నమెంట్కు రాస్తానని చెప్పాలా. అంటే ఈఓకు కూడా సరెండర్ అయి కొనుగోలులో మరి దానికోసం వస్తున్నారా, పర్సంటేజ్ల కోసం వస్తున్నారా? వీళ్ళు వెంకటేశ్వర స్వామి సేవ కోసం కాదు, పర్సంటేజ్ల కోసం వస్తున్నారు అనిపిస్తుంది. ఏమైనప్పటికీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరే, గత కేసు అది ఒక పద్ధతి అయినా రాబోయే కాలంలోనైనా ప్యూర్ నెయ్యి డబ్బులు ఎక్కువ అవుతాయండి. ప్యూర్ నెయ్యి ఈ డబ్బులకు ఎట్లా వస్తుంది? ఇంతకుముందు మరి ఎవరో నాకు పేరు గుర్తులేదు కానీ వైసీపీ మాజీ మంత్రి చెప్పినాడు, ఈ డబ్బుకు నెయ్యి ఎట్లా వస్తుంది అని. మరి రాదని తెలిసి ఎట్లా మనం ఆర్డర్లు ఇస్తున్నాం? ఇప్పటికైనా సరే నెయ్యి నందిని డైరీకో ఇట్లాంటి గవర్నమెంట్ యొక్క ఆధ్వర్యంలో ఉండేటువంటి డైరీలకు అప్పచెప్పి దాని యొక్క క్వాలిటీ చెక్ చేసేటువంటి మెకానిజం పకడ్బందీగా పెట్టుకొని, అట్లాగే మిగతావి ఏవైతే మనం కొంటున్నామో ఈ సుగంధ ద్రవ్యాలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఇవన్నీ లూప్ హోల్స్ అన్ని ఫిట్ చేసే పద్ధతిలో టీటీడీ బోర్డు చర్యలు తీసుకోవాలా. ఇక వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి మీద పడడం వల్ల అసలు విషయం పక్కపోతుంది. అప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ కాలంలో జరిగింది లేదా, టీడీపీ కాలంలో ఈ నెయ్యి ఈ రేటుకే వచ్చింది కదా అనేది ఇవన్నీ వస్తాయి. నా పాయింట్ ఏంటంటే టీడీపీ హయాంలో కావచ్చు, వైసీపీ హయాంలో కావచ్చు, తప్పు జరిగింటే తప్పే తప్ప దాన్ని ఒకరినొకరు సమర్థించుకోవాల్సిన పని లేదు. ఏ స్థాయిలో తప్పు జరిగింది దాన్ని ఎట్లా అరికట్టాలా, ప్రజల విశ్వాసానికి అన్యాయం చేయకుండా, విఘాతం చేయకుండా క్వాలిటీ నెయ్యి, క్వాలిటీ సరుకులు ఎట్లా కొనాలా అనేటువంటిది ఇప్పటికైనా తేల్చాలి. ఇక ఈ 32 మంది ఎంతమంది అధికారులు అన్నారు, మొత్తం 36 మంది మీద కేసు పెడుతున్నాము అనేసి. అయితే ఈ సందర్భంగానే రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలా ప్రజలకు, ఎందుకంటే సిట్ను మనం అడగలేం.
సిట్టు సుప్రీంకోర్టు నియమించింది. మేము సుప్రీంకోర్టుకు ఆన్సరబుల్ తప్ప మీకు ఆన్సరబుల్ కాదంటారు వాళ్ళు. మనకు ఆన్సరబుల్ రాష్ట్ర ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వమైన ఇన్డెప్త్గా నాన్ అఫీషియల్స్ రోల్ ఏమిటి, బోర్డు రోల్ ఏమిటి, ఈఓ రోల్ ఏమిటి అనేటువంటిది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. సార్ లక్ష్మణ్ గారు, ఇప్పుడు గఫూర్ గారు ఒక పాయింట్ అన్నారు ఈ రేటు దీని గురించి. ఇప్పుడు నందిని అన్నారు కదా గఫూర్ గారు, అది కర్ణాటక బేస్డ్ కదా సార్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అది ఎప్పటి నుంచో క్వాలిటీని ఇస్తుంది అనేది. అయితే నేను ఒకసారి విన్నానండి, వాళ్ళ ప్రతినిధులు మాట్లాడేది ఇది ఈ వివాదం తర్వాత, వారు టీటీడీకి సప్లై చేసేది ఎప్పుడు కూడా భక్తిభావంతో ఒక సేవా దృక్పథంతోనే మేము చేస్తాము, మేము ఫిక్స్డ్గా పెట్టేసాము, దాన్ని పెంచదలుచుకోలేదు, రూపాయి నష్టం వచ్చినా కానీ భరించడానికి సిద్ధంగా ఉన్నాము, లాభం మాత్రం మేము అస్సలు ఆశించలేదు, అది మా కోణం అని. సరే, వాళ్ళు ఇచ్చేదే మొత్తానికి సరిపోతుందా? సరిపోదు, ఖచ్చితంగా డిఫరెంట్ సప్లైస్ నుంచి తీసుకోవాల్సిందే. దాన్ని కూడా తప్పించేశారనేది ఇప్పుడు గత ఈ 5 సంవత్సరాల కాలంలో ఒకటి వినపడింది. 2, బాబా బోలే తక్కువ రేట్ వేసిన అనేది నందినికి ఇచ్చేటువంటి ఆర్డర్ క్యాన్సిల్ చేసినారు. అదే సార్, ఈ బోలే బాబా అంటే బోలే బాబా కాదు, మోస్క్ బాబా వాడు. అవును సార్, ఇప్పుడు అందు గురించే కదా నిబంధన సార్, ఇక్కడ నిబంధనలు మార్చడం అనేది కీలకంగా కనపడుతుంది సార్. ఇప్పుడు మీరు అన్నట్టు, గఫూర్ గారు అన్నట్టు మనందరికీ కనపడుతున్నట్టు ఇవ్వలేదండి టెండర్. బోలే బాబా అనేవాడు బ్లాక్ లిస్ట్ లో ఉన్నాడండి. ఏఆర్ డైరీకి టెండర్ వచ్చిందండి. ఇక్కడ కూడా మళ్ళా నేను సిట్నే కోట్ చేస్తున్నాను, రమేష్ గారు అన్నది కరెక్ట్, సిట్నే కోట్ చేస్తున్నాను. బోలే బాబా సప్లై చేసింది కల్తీ అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారి హయాంలో తేలినప్పుడు వాడిని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన తర్వాత ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, కానీ వైష్ణవి డైరీని వీళ్ళ టెండర్లను అడ్డం పెట్టుకొని బోలే బాబాని మళ్ళీ సప్లై చేశాడు. ఇప్పుడు ఇది జరిగింది. ఇది మొత్తం కెమికల్స్తో వాడు ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకున్నాడు కెమికల్స్. అది నేనేమంటున్నానంటే సార్, ఇక్కడ కీలకం నిబంధనలు మార్చడం కదా లక్ష్మణ్ గారు. మరి ఆ కోణంలో గఫూర్ గారు అన్నట్టు పెద్దవాళ్ళ హస్తం లేకుండా, సరే ఓకే, అప్పుడు అసలు ఏం జరిగిందనేది వాళ్ళు చెప్పరండి. ఇప్పుడు కూటమిలో ఉండి అప్పుడు టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి కొలుసు పార్థసారథి గారిని కూడా ప్రశ్నించడం జరిగింది, ప్రశాంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నించడం జరిగింది. అప్పుడు వైసీపీలో ఉన్నారు, టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉన్నారు. మరి వాళ్ళు కూడా తప్పించుకున్నారేమో అనిపిస్తోంది. అంటే మాకేమీ దీంట్లో మా పాత్ర లేదని. మరి మెంబర్లుగా ఎంతవరకు ఉంటుంది అనేది డౌటే. కానీ చైర్మన్కి ఉంటుంది కదా, చైర్మన్కి ఈఓకి తెలియకుండా ఇది వాళ్ళ పాత్ర లేకుండా అసలు నిబంధనలు మార్చే సాహసం చేయరు కదా. ఖచ్చితంగా బోర్డు మెంబర్ల కంటే చైర్మన్ తో డిస్కస్ చేయకుండా అధికారులు నిబంధనలు మార్చరు. మార్చిన తర్వాత మీటింగ్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలా. కానీ ఇంటర్నల్ గా ఏదైనా ఇలాంటి ఒప్పందాలు చేసుకొని ఉంటే మీటింగ్ లో ఏం చేస్తారంటే హడావిడిగా ఇది పాస్ చేసేద్దాం, ఇందులో ఏం లేదు అని చైర్మన్ అన్నాడు అనుకోండి, డూడు బసవరాలాగా తలూపేస్తారు, సంతకాలు పెడతారు. ఇక్కడేం బోర్డు మెంబర్లు అంటే చైర్మన్ నిలదీసి ప్రశ్నించే వాళ్ళని పెట్టుకుంటారా? ఏ ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ డూడు బసవల్లే పెడతారు తీసుకొచ్చి. వాళ్ళు ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఉన్నారా? ఎక్కడ ప్రశ్నిస్తున్నారు? ఏం జరుగుతున్నది? ఇప్పుడు గతంలో జరిగిన 5 సంవత్సరాల పాలనలో కరుణాకర్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి టైంలో కానీ ఏదైనా జరిగిన అంశాలను ఇవాళ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కానీ ఈ సంవత్సర కాలంలో భానుప్రకాష్ రెడ్డి టీటీడీలో ఏం జరుగుతున్నాయో, ఏదైనా పొరపాట్లు జరుగుతున్నాయా, జరగలేదా అన్నది ఏం మాట్లాడుతున్నాడు? మొన్నది ఒకటి ల్యాండ్ కేటాయించారు బోర్డు మెంబర్కు అనేది మాట్లాడాడు తప్ప ఈ కాంట్రాక్ట్ వర్కుల గురించి ఆడ మాట్లాడాడు. ఇప్పుడు కాంట్రాక్ట్ వర్కులు నడుస్తా అన్ని ఇస్తున్నారు కదా, ఏమైనా ఎక్కడ లోపం ఉందా, కరెక్ట్ గా ఉన్నావా, ఏం చేస్తున్నారు అన్నది ఏం చెప్పడం లేదు కదా. చెప్పరండి వాళ్ళు. ఇప్పుడు నేను పేరు చెప్పదలుచుకోలేదు, కానీ ఒక రాజకీయ పార్టీలో పార్టీ పుట్టినప్పుడు ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో సచివాలయంలో నాకు కనపడి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. నాకు ఎప్పటి నుంచో పరిచయం అతను. నేను తిరుపతిలో కూడా పనిచేశాను, అప్పటి నుంచే పరిచయం. ఎందుకు నువ్వు కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నావంటే
నేను పార్టీని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నా, ఏదో దేవునికి టీడీ బోర్డు మెంబర్ అయ్యి దేవుని దగ్గర ఏమైనా సేవ చేద్దామనే ఉద్దేశంతో నేను వెళ్ళి అడిగితే ముఖ్యమంత్రి గారిని, ఆయన పోయి ఇంకొకరిని అడగమన్నారు. ఆయన్ను అడిగితే 5 కోట్లు తీసుకురాపో అని చెప్పాడు అని చెప్పి ఏడ్చాడు. నువ్వు వదిలేసుకునే దాన్ని వద్దనుకొని వదిలేసుకుని నమస్కారం పెట్టి వచ్చేసి అన్నాడు. మళ్ళీ ఆయన ఎవరు అంటే ఆయన సామాజిక వర్గం వాడే, వేరే సామాజిక వర్గం కాదు. ఇక్కడ 5 కోట్లు ఇచ్చి బోర్డు మెంబర్ అయ్యేవాడు రేపు పొద్దున ఎంసం కాంట్రాక్టర్ దగ్గర వాడు పర్సంటేజ్ వసూలు చేసుకోడా? అలాగే గుజరాత్ నుంచి ఒకరిని రెగ్యులర్ గా అపాయింట్ చేస్తుంటారు బోర్డు మెంబర్ గా. గుజరాత్ లో ఉన్నటువంటి ఒక బీజేపీ నాయకుడు నాతో మాట్లాడుతూ అతని దగ్గర నుంచి పార్టీ ఫండ్ వసూలు చేసిన చెప్పాడు. మళ్ళీ పార్టీ పేరు చెప్తారు, బీజేపీ రికమెండ్ చేసింది కాబట్టి ఇతను పెట్టామంటారు. అసలు విషయం అది కాదు, అసలు విషయం ఇది అని. అది అన్ని ప్రభుత్వాల్లో నడిచింది, ఒక ప్రభుత్వాన్ని కాదు. ఆడెవడ పెట్టాడండి గత ప్రభుత్వంలో, మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి మీరు కూడా పెట్టుకుంటారు అతని మెంబర్గా. వాట్ ఇస్ రీజన్? అంటే డబ్బులుంటే ఏమైనా నడుస్తాయనా? ఇక్కడ బోర్డు మనము లడ్డు గురించి మాట్లాడుతున్నాం, పెద్ద తప్పు ఇది అని చెప్పి. దీన్ని ఏమనాలా? దీన్ని ఏమనాలి చెప్పండి? దీన్ని ఏమనాలి? బోర్డు మెంబర్ల దగ్గర డబ్బులు తీసుకోవడానికి రాజకీయ పార్టీలు ఏమనాలి? అంతకంటే నిశ్చయం కాదా? పోనీ ఎవరైనా మంచి వాళ్ళని పెడుతున్నారా? మీకు పొలిటికల్ పోస్టులు లాగా ఇస్తున్నారు. ఈ పొలిటికల్ పోస్టులా? టీటీడీ బోర్డు మెంబర్ పొలిటికల్ పోస్టులా? టీటీడీ బోర్డు చైర్మన్ పోస్ట్ పొలిటికల్ పోస్టా? అసలు నాకు దేవుడే అంటే నమ్మకమే లేదా? నేను చైర్మన్ ఎట్లా చేశానండి? ఎట్లా చేసిండు? నా మతమే వేరే చెప్పినా కూడా ఆయన ఎట్లా చేసిండ్రు? అంటే రాజకీయ పార్టీలు ఇవాళ అది ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లాగా ఉద్యోగాలు కల్పన చేసేటువంటి లాగా రాజకీయ ఉద్యోగాలు ఇస్తున్నారు అక్కడ అందరికీ. ఏమంటే ఉపలక్ష్మి నియమించమని చూద్దాం, బోర్డు మెంబర్ గా నియమిస్తారేమో. 5 కోట్లు చూద్దాం ఎవరు నియమిస్తారేమో. 5 crores రెడీ చేసుకోవాలి సార్. మరి ఎందుకు నేను నాకు క్వాలిఫై లేదా? నేను భక్తుడిని కాదా? నేను హిందువుని కాదా? నేను బీసీని కాదా? నాకు క్వాలిఫై లేదా? పెట్టమని చూద్దాం. మరి పెట్టారు అంటే దేవుడి సొమ్ము అందరూ తలా పాపం పంచుకొని తినాలి, ఎంజాయ్ చేయాలి. నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకు నేను స్థలం ఇస్తా, స్టార్ హోటల్ కట్టుకోమంటా. నా ఇష్టం వచ్చిన వాళ్ళకు నేను అలాట్ చేస్తా బిల్డింగ్లు, నా ఇష్టం వచ్చిన వాళ్ళకు నేను పెట్టుకుంటా. ఇదే కదా జరిగేది. రైట్ సార్, ఇదే కదా జరిగేది. ఓకే, కరెక్ట్ పాయింట్స్. అందరి మీద ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ చైర్మన్ గారు అక్కడ కూర్చున్నారండి, ఆయన మీడియా సంస్థ చైర్మన్ ఓనర్ కావచ్చు. ఆయన కొడుకు పరిపాలన చేస్తున్నాడు అక్కడ. అది మీకు అందరికీ తెలిసిన లేదు. కొడుకు పరిపాలన చేస్తున్నాడు అక్కడ. కొడుకుల రాజ్యం అయిపోయింది ఇక్కడ. చెప్పమనండి మన మిత్రుణ్ణి